కోరికలు తీరక మరణించిన వారు ప్రేతాత్మలై వస్తారనంటారు. ఇది నిజమంటారా? ఒక విషయం చెప్పమంటారా? చనిపోయిన వారంతా కోరికలు తీరక మరణించిన వారే. అలాంటప్పుడు వారు ప్రేతాత్మలై వచ్చారా, వస్తారా? సినిమాలు, సీరియళ్లు చూసి మోసపోతున్న ఈ అమాయక ప్రపంచానికి కళ్ళు తెరిపించుటకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఈ సవాల్ విసురుతోంది. చనిపోయిన వారు ప్రేతాత్మలై వస్తారనంటే ₹1,00,00,000 ఇస్తాం, పోటీకి సిద్ధపడండి. భూత వైద్యులకు బైబిల్ ఎలాంటి వైద్యం చేసిందో ఈ పాటలో వినండి. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? దెయ్యాలే ఉన్నాయా, అవి మనుషులపై పడతాయా? కాలం చల్లకపోతే శ్మశానంలో ఉంటాయా? కోరికే తీరలేదని అవి మనిషిని ఆవహిస్తాయని, చిల్లంగి చేతబడులతో దెయ్యాన్ని వదలగొడతామని మోసం చేసే వారే ఉన్నారు. చనిపోయిన వారే దెయ్యాలుగా మరి రారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. చనిపోయిన వారే ఎందరో ఆత్మలుగా ఉన్నారు. శత్రువుపై పగ సాధిస్తే అందరినీ చంపేస్తారు. బిన్ లాడెన్ చనిపోలేదా? సద్దాం చనిపోలేదా? వీరప్పన్ చనిపోలేదా? వీరందరినీ చంపేలేదా? బ్రతికున్నప్పుడే ఎందరినో చంపారు. చనిపోయిన వీరే ఎందుకు మరి రాలేదు? ప్రేతాత్మలు ఎవరు రారు, ఆ దేవుడు ఊరుకోడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా? ఓ సులేతాన్, ఈ మినవేలు లయాం. భూతం, ప్రేతం, కామ, పిశాచి, ప్రేతాత్మలు బంధిస్తావా? బంధిస్తాను. షాకిని, డాకిని, కామిని, మోహిని ప్రేతాత్మలు రప్పిస్తావా? రప్పిస్తాను. సద్దాం బిన్ లాడెన్ రప్పిస్తావా? రప్పిస్తాను. వీరప్పన్, ప్రభాకరన్ పిల్లని రప్పిస్తావా? రప్పిస్తాను. చేతబడి బాణమతి చిల్లంగితో ఎవరినైనా చంపగలవా? చంపగలను. అయితే నాయకులను చంపగలవా? చంపగలను. మంత్రులను చంపగలవా? చంపగలను. చంపగలవా? మంత్రాలకు చింతకాయలు రాలనప్పుడు మంత్రాలతో మంత్రులు రాలిపోతారా? శ్మశానంలో బొమ్మకి చిల్లంగి పెడితే ఎక్కడో ఉన్న మనిషి చేస్తాడా? ఇదేమైనా రిమోట్ కంట్రోలరా నువ్వు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి? చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై చేతబడి చేయగలవా? చెప్పు, ₹1,00,000 ఇస్తాను. నన్ను ముట్టుకోకుండా నాపై చిల్లంగి చేయగలవా? చెప్పు, 10 లక్షలు ఇస్తాను. కావాలంటే నా రక్తం ఇస్తాను, నా వెంట్రుకలు ఇస్తాను. చెప్పు, నన్ను ముట్టుకోకుండా నాపై బాణమతి చేయగలవా? చెప్పు, ₹1,00,00,000 ఇస్తాను. అయ్యా అయ్యా అయ్యా, నాలో ఏ మంత్రాలు మాయలు లేవు. నిజంగా నా దగ్గర ఆ శక్తులే ఉంటే ఈ శ్మశానంలో నేనెందుకు ఇలాంటి బ్రతుకుతాను? అయ్యా, ఆ శక్తిలో ఉంటే కోటీశ్వరుని చెప్పి నేను కోటీశ్వరుని అయిపోతాను కదయ్యా. ప్రజలు సినిమాలు సీరియళ్ళు చూసి నమ్ముతుంటే వాళ్ళ బలహీనతల్ని అడ్డు పెట్టుకొని ఈ బ్రతుకుతున్నానయ్యా. నిజంగా నాకే మంత్రాలు మాయలు లేవు, రావు కూడా. నన్ను క్షమించండి అయ్యా. నాలో మంత్రాలు మాయలు లేవని మీకు ఎలా తెలుసు?
ఇంతకీ మీరెవరు? నేను క్రీస్తును నమ్మిన క్రైస్తవుడను. జైశాలి పిడి సుందర్రావు. మీరా? కనిపించని ఆత్మలు ఎవ్వరు ఈ కళ్ళతో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. కనిపించని ఆత్మలు ఎవ్వరు చీకటిలో చూడరు ఎన్నడు. కనిపించని ఆత్మకు ఉండవు కనిపించే మాంసం ఎముకలు. పగపట్టి పీడించదాత్మికుడు నిన్ను ఆవహించదు ఆత్మికుడు. పగ తీర్చుకొనవు ఆత్మలు ఎప్పుడు పరకాయ ప్రదేశం లేదిప్పుడు. దేహం విడిచిన ఆత్మిలుతుంది క్షణము. ఆ ఆత్మను వదలడు దేవుడు మరుక్షణము. సినిమాలే నిజమే కాదు దర్శకుడే పిచ్చివాడు. మరణించిన వారే ప్రేతాత్మలుగా వస్తారా? మరణించిన క్షణమే ప్రేతాత్మలై తిరుగుతారా?